హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఒక 4 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ని ఇప్పుడు ఈ విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకొని ఇలా లోపల ఉన్నది టచ్ అవ్వకుండా ఇలా 2 భాగాలుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఎగ్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే వాటన్నిటిని కూడా ఇంతే చేయండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ని పక్కన పెట్టేసి ఈ వైట్గా ఉన్న దాన్ని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఏ సైజులో కావాలంటే చూసుకొని ఆ సైజులో కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. సైడ్ డిష్గా కానీ లేదా పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఉత్తది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో చూసుకొని ఇలా ముక్కల్ని కట్ చేసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మీడియం సైజువి 2 ఆనియన్స్, కొత్తిమీర అలాగే కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. వీటన్నిటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైలోకి. అలాగే ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ మనకి సాల్ట్ అనేది పీల్చుకో కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందాం. కరివేపాకు రెమ్మలు ముందుగానే యాడ్ చేస్తే మాడిపోతాయి కాబట్టి ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. నేను స్పైసీ కొంచెం ఎక్కువ తింటాను. అది కాకుండా మనకి ఈ ఎగ్ ఫ్రైలో కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కారం మీ రుచికి సరిపడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వైట్ పార్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎల్లో ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఎల్లో ఇప్పుడే యాడ్ చేస్తే కనుక మనకి అదంతా కూడా చిరిగిపోతుంది. కాబట్టి వైట్ పార్ట్ మాత్రమే యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ వైట్ పార్ట్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ వైట్ భాగం అంతా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఎగ్ లోపలిది ఎల్లో పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. దీన్ని కూడా యాడ్ చేసి ఇది కూడా 1 నిమిషం పాటు విరిగిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఫైనల్గా నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. స్పైసీ తక్కువ అనిపించింది, దానికోసం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా కొంచెంసేపు అట్లా తిప్పేసుకొని కారం వాసన అంతా పోయేంత వరకు అలా తిప్పేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగును లైట్గా యాడ్ చేసేసుకుందాం. ఇలా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బాయిల్డ్ ఎగ్ ఫ్రై మనకి రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.